ఇక్కడికి వచ్చేసిన రైతులందరికీ నమస్కారాలు. సార్, మాకు ఈ కృషి విజ్ఞాన కేంద్రము, ఈ పరిశోధనా కేంద్రాలు రైతు అభివృద్ధికి బాగానే తోడ్పడుతున్నాయి. విత్తనాల అభివృద్ధిలో కానీ, టెక్నాలజీలో కానీ, మరియు ఏదైనా డిసీజులు వచ్చినప్పుడు దాన్ని తొందరగా ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని రెక్టిఫై చేయడంలో కానీ మాకు ఇతోధికంగా కృషి చేస్తున్నారు సార్. వీరికి చాలా థ్యాంక్స్. అదేవిధంగా సార్, ఇంకా టెక్నాలజీ మనము ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నేను మొత్తం దేశం మొత్తం నలుగుల నుంచి ఉండే పప్పు శనగ ముఖ్యంగా దగ్గర ప్రతి ఇయర్ నేను 18 వెరైటీస్ కొత్తగా తీసుకొని వస్తుంటాను. నా ఫీల్డ్లో నేను సాల్వ్ చేస్తూ ఉంటాను. దానికి డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ ఎలా ఉంటుంది, ఎలా ఈల్డింగ్ వస్తుంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాను సార్ నా పర్సనల్గా కూడా. కానీ మీరు కొన్ని టెక్నాలజీస్ అంటే యాంత్రీకరణలో మెట్ట సాగులో చాలా నేను రాజస్థాన్లో కానీ కొన్ని జైపూర్ ఇట్లా ఏరియాలో చూశాను. కొన్ని ఎక్విప్మెంట్స్ ఇంకా మనం బ్యాక్లో ఉన్నాం సార్. అవి కూడా అప్డేట్ చేసుకోవాల్సిందిగా అప్డేట్ చేయండి. ఇంకా మనకు సరిగైన సైంటిస్టులు ఇంకా మెకనైజేషన్ మీద లేరు, అది కొరత ఉంది సార్. జాన్సన్ సార్ పోయిన తర్వాత, అదే జోసెఫ్ సార్ పోయిన తర్వాత అది కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇంకొకటి రైతు కూడా మీరు రైతులు మనం తక్కువగా ఏమి అంచనా వేయకూడదు. యానిమల్ హస్బెండరీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు మనకున్నంత ప్రాథమిక జ్ఞానం ఎవరికి ఉండదు. ఎందుకంటే ఒక ఆవుకి ఏమైనా డిసీజ్ అయితే వెంటనే ఆకులు తెచ్చి మనం రెక్టిఫై చేసుకునేవాళ్ళం మన పెద్దలు అని. ఇప్పుడు ఏదైనా ట్రాక్టర్ చెడిపోతే మెకానికల్ ఇంజనీరింగ్ వాడు చిన్న దానికి పోడు. పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, కార్ ఏమైనా చెడిపోతే ఆయన బయట కూడా వెళ్తాడు, పోయి స్టేట్కి వెళ్ళిపోతాడు. కానీ మన రైతు అట్లా కాదు, వాడే మొత్తం ఫండమెంటల్ అంతా రీసెర్చ్ చేసి అది కాకపోయినప్పుడు మాత్రమే మెకానికల్ దగ్గరికి పోతాడు. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ మనం వేసే కుంటలు, గట్టులు ఇవన్నీ మన ఫిజికల్గా మన ల్యాండ్ మీద ఉండే ఐడియా ప్రకారం మనమే చేసుకుంటున్నాం. కాబట్టి రైతుకి ప్రతి నాలెడ్జ్ ఉంటుంది. మీరు వీళ్ళలో ఒక ఫీల్డ్లో సక్సెస్ అయి ఉండొచ్చు, సక్సెస్ ఒక ఫీల్డ్లోనే సక్సెస్ అయినారు. రైతు మాత్రం ప్రాథమికంగా ప్రతి ఫీల్డ్లోనూ నాలెడ్జ్ ఉంది. మేనేజ్మెంట్లోను, సివిల్ ఇంజనీరింగ్లోను, అప్ టు కెమికల్ ఇంజనీరింగ్, ఏ పెస్టిసైడ్ ఏ మందు కొట్టుకోవాలా, బయలాజికల్ సిస్టమ్, బయో ఇంజిన్స్ ఎలాంటివి ఉపయోగించాలా, ఇవన్నీ నాలెడ్జ్ ఉండే వ్యక్తి. ఇప్పుడుండే ఫాస్ట్ జనరేషన్లో మనం కూడా ఎప్పుడు అప్డేట్ అయిపోయి మనం వాళ్ళతో పోటీ పడాలి సైంటిస్టులతో. లేకపోతే మనము వాళ్ళు కొన్ని ఒకసారి వాళ్ళు తెలియకోకుండా మనకి సరిపోయిన ల్యాండ్కి వేరే విధంగా కెమికల్ సాయిల్ అప్లికేషన్ చెప్పినా మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం కూడా రైతులు కూడా అందరితో కొంచెం తెలుసుకోవాలి, అప్డేట్ చేయాలి. వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి మనం గైడ్ చేయాలి. మేడం, ఇంకోటి పొలిటికల్ ఇదిగా మాకు మార్కెటింగ్ ఇప్పటికి కూడా ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఎఫ్పిఓ ఒక ఇంట్లో 5 మెంబర్సే ఇప్పుడు ఒకటే యూనిట్గా ఉండలేకపోతున్నారు. ఎఫ్పిఓ అంటే 3 మంది కూడా ఒక అభిప్రాయం ఉంటాయి. కాబట్టి ఆర్గానిక్ సర్టిఫికేషన్లో సరైన ఐడెంటిఫికేషన్ చేసి ఎవరైతే ఆర్గానిక్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి ఇండివిజువల్గా కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇప్పుడు మేము బయట ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్నారా కొనాలంటే మాకు చాలా ఇబ్బంది. ₹1,00,000 పే చేయాలి. మేము 50,000 నుంచి ₹1,00,000 వరకు ప్రైవేట్ చేస్తున్నారు. ఆ సర్టిఫికేట్ ఉంటేనే యువర్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ వీ కెన్ ఐడెంటిఫై అని చెప్తున్నారు ఎవరు కొనేవాళ్ళు. ఇన్ఆర్గానిక్ వాడే ఆర్గానిక్ అని చెప్పి అమ్ముకుంటున్నాడు ఈ కాలంలో. అలాంటి పరిస్థితులు కాకుండా సరైన మన ఈ పరిశోధనా కేంద్రాల వాళ్ళ ద్వారా మాకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కానీ లేకపోతే మంచి ప్రోడక్ట్స్ అదిగా కెమికల్ ఉపయోగించుకోకుండా, అంటే కొన్ని తప్పక కెమికల్ కూడా ఉపయోగిస్తున్నారు తప్పదు. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసి వెంటనే మనం స్టాప్ చేయడానికి కూడా కష్టము. వాళ్ళందరినీ సరైన ఐడెంటిఫై చేసి మీరు సర్టిఫికేషన్కి ఇచ్చేదానికి మీరు తోడ్పాటు చేయాలి మేడం. ఇంకోటి మార్కెటింగ్ సదుపాయం కూడా చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఇంకోటి మా పప్పు శనగ గురించి చెప్పుకుంటూ పోతే లాస్ట్ ఇయర్ 6,500 8,000 ఉండేది, ఈ పొద్దు 5,300 వరకు వచ్చింది. అంటే చాలా డౌన్ఫాల్లో ఉంది మేడం. కానీ ఇంత డౌన్ఫాల్లో ఉన్నా కూడా మనం ఇంకా ఇంపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇంపోర్ట్ పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు. కాబట్టి ఆ ఇంపోర్ట్ పర్మిషన్ ఇవ్వకుంటే కనీసం మినిమం మాకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది మేడం. 6,000 వస్తే మాకు గిట్టుబాటు అవుతుంది. దీన్ని కూడా మీరు ఐడెంటిఫై చేసి దాంట్లో నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు సమయాభావం మేడం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ.